స్టార్ మహిళ 1900+. బతుకమ్మ సంబరాలు, నవరాత్రి ఉత్సవాలు, ప్రత్యేకమైన స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. సురవర వర్షిణి దుర్ధర దర్శిణి దుర్ముఖ వర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి కల్మషమోచని ఘోరరతే. బతుకమ్మలతో, అమ్మవారితో, 6 పార్టిసిపెంట్స్ తో మేము సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మరి వాళ్ళు వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ ఎవరో తెలుసుకుందాము. హాయ్ సిరి. హలో సుమా గారు, ఎలా ఉన్నారు? సూపర్. మీ అందరికి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చెప్పండి, మీరు ఇప్పుడు ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ప్రెసెంట్ తుంగభద్ర ఒకటి, దిక్కులు చూడు క్రమయ్య, వారాహివి 2 మూవీస్ చేస్తున్నాను. ఓకే. అండ్ సుకుమార్ గారి దగ్గర చేసిన వేమారెడ్డి గారు అని ఉన్నారు, వాళ్ళు సుమంత్ అశ్విన్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఓకే. హాయ్ త్రిష. మన ఇద్దరికి ఎక్కువ బంధం ఉంది కదా. అవును, ఈ సెట్ కి నాకు. చెప్పు త్రిష. ఇప్పుడు ప్రెసెంట్ గా వేమారెడ్డి గారి దాంట్లో నేను సిరి కలిసి మీరు ఇద్దరు వర్క్ చేస్తున్నారు. అది కాకుండా మలయాళం మూవీ ఒకటి చేస్తున్నాను. మలయాళం రాదు కానీ ఇప్పుడు మొన్నే స్టార్ట్ అయింది అనమాట. ఎక్కడ చేస్తున్నారు షూటింగ్? ఇక్కడే హైదరాబాద్. ఓకే. అదొక మూవీ మరి చేస్తాను. మలయాళం డైలాగులు పలుకుతున్నావా? అర్థం చేసుకుంటే ఈజీయే కదా, ఎక్స్ప్రెషన్ తెలిసిపోతే. అంతేనా? అంతే. హాయ్ హాయ్. నేను విల్లా మేరీ కాలేజ్ లో చదువుతున్నాను. ఓకే. ఇంటర్ ఫస్ట్ ఇయర్. నా హాబీస్ వచ్చేసి అన్ని. అన్ని అంటే అన్ని అంటే అన్ని. అన్ని అంటే అన్ని. ఓకే. హాయ్ హాయ్ సుమా గారు. చెప్పండి దివ్య. నేను డిగ్రీ చేస్తున్నాను, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే. ఖ్యాతి. ఇంజనీరింగ్ 4th ఇయర్ చదువుతున్నాను. ఓకే. సిరితో వచ్చాను. సిరితో వచ్చారా? ఏం విడిగా రాకపోయారా? సిరితో వచ్చారంట. ఓకే. నెక్స్ట్ టైం సిరి సంపదలతో కూడా రండి. నా పేరు జోష్న, నేను హైదరాబాద్ నుంచి వచ్చా, డిగ్రీ చదువుతున్నాను. ఓకే. ఈ 6గురిలో ఈ రోజు ఎవరు విన్ అవుతారో చూద్దాం. స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా ఎవరికి స్టార్ కార్డ్ వచ్చిందో చూద్దాం. రాత్రి పూచోడే మంచు గడ్డని ఒక్కలుతో ఆవిరి చేశాడే. కంగ్రాట్స్, 20 పాయింట్స్ వచ్చాయి. మరి మీ అందరికి పంజరం దింపండి. One, two, three, go. సిరికి 10 పాయింట్స్.
అయితే నేను ఒకటి చెప్తాను, చెప్పండి. ఇద్దరు మేనత్తలకి 2 నత్తలు, 2 నత్తలకి 2 మేనత్తలు. 2 మేనత్తలకి 2 నత్తలు, 2 నత్తలకి 2 మేనత్తలు. కంటిన్యూస్ గా ఒక 10 టైమ్స్ చెప్పండి. అదండి మనం షికార్కి వెళ్ళేస్తుంది. మైషిరి చెప్పండి, కమాన్. టేక్ కేర్. 2 మేనత్తలకి 2 నత్తలు, 2 నత్తలకి 2 మేనత్తలు. కంటిన్యూస్ గా అదే కంటిన్యూస్ గానే నాకు గుర్తుండదా చెప్పాలి. 2 నత్తలకి 2 మేనత్తలు, 2 మేనత్తలకి 2 నత్తలు. మళ్ళీ చెప్పండి. 2 మేనత్తలకి 2 నత్తలు, 2 నత్తలకి 2 మేనత్తలు. 2 మేనత్తలకి 2 నత్తలు, 2 నత్తలకి 2 మేనత్తలు. 2 మేనత్తలకి 2 నత్తలు, 2 నత్తలకి 2 మేనత్తలు. మీరు అలా చూస్తున్నాను తప్పుగా చెప్పాను. నేను ఎంజాయ్ చేస్తున్నా. 2 మేనత్తలకి 2 నత్తలు, 2 నత్తలకి 2 మేనత్తలు. వాళ్ళు చెప్పి మాట్లాడుతున్న మధ్యలో గ్యాప్ తీసుకున్నా. అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతాయి కదా, తప్పు చెప్తాను చెప్పి మధ్యలో బ్రేక్ తీసుకుంటాను. ఇప్పుడు మనం దీన్ని కొంచెం యాడ్ చేస్తున్నాం. 2 మేనత్తలకి 2 నత్తలు, 2 పీతలు. 2 నత్తలకి 2 పీతలకి 2 మేనత్తలు, 2 మావయ్యలు. 2 మేనత్తలకి 2 నత్తలు, 2 పీతలు. 2 పీతలకి 2 నత్తలకి 2 మేనత్తలు, 2 మేనమామలు. మేనమామలు లేరా? వాళ్ళు మావయ్యలు. 2 మేనత్తలకి 2 నత్తలు, 2 పీతలు. 2 నత్తలకి 2 పీతలకి 2 మామయ్యలు, 2 అత్తలు. నాకు అంతే గుర్తు. అయినా నత్తలకి మావయ్యలు అత్తలు ఏమిటండి? నేను చెప్తే మాత్రం చెప్పేయడమే. అంటే బ్లైండ్ గా మిమ్మల్ని ఫాలో గుడ్డిగా నన్ను నమ్మేస్తున్నారు. వెరీ గుడ్. అందుకే తొందరగా దొరికి ఈ పండుగ తర్వాత పీతల పులుసు చేసుకుందాం. ఈ నత్తలు పీతలు తర్వాత నెక్స్ట్ ఎవరు అవుట్ అవుతారో చూద్దాం. 1 2 3 గో. దివ్యకి 12 పాయింట్లు. అదృష్టం లేని నగరం ఏది? అదృష్టం లేని నగరం లక్నో. ఏమో అదృష్టం ఉండే నగరం కదా. లక్నవ్వు. అదృష్టం లక్నోనా అది? సో ఇదేనా? చూసారా, చూసే వాళ్ళ దృక్పథాన్ని బట్టి ఉంటుంది. నేను లక్నౌ అని అదృష్టం ఉండే నగరం అనుకున్నాను. దీన్నే ఆప్టిమిస్టిక్ థింకింగ్ అంటారు. ఒక సగం గ్లాస్ నీళ్ళు నేను మీకు చూపించాను అనుకోండి, మీలాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? సగం గ్లాస్ ఖాళీగా ఉంది అంటారు. కానీ నాలాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? సగం గ్లాస్ నిండా ఉంది అంటారు. యా, గ్లాస్ టాపిక్ ఎందుకు వచ్చింది అసలు ఇప్పుడు? ఓకే, వెళ్ళండి. 5 4 3 2 1. త్రిషాక్ 14 పాయింట్లు. ఇప్పుడు ఒక కండక్టర్ ఉంటాడు కదా, బస్ కండక్టర్. బస్ లో అతను పడిపోతాడు అనమాట. చిచి బస్ లో పడిపోతున్నా నీళ్ళలో పడిపోతాడు అతను. పడిపోయిన తర్వాత ఈ వెంగళప్ప ఉంటాడు కదా, వెంటనే అతనితో పాటు నీళ్ళలో దూకేస్తాడు. ఎందుకు? కాపాడడానికి కాదు, అతని చిల్లర ఇంకా కండక్టర్ దగ్గర ఉండిపోయింది. చిల్లర రిటర్న్ ఇవ్వలేదని చెప్పి 5 4 3 2 1. ఖ్యాతికి 16 పాయింట్లు, ఐశ్వర్యకి 18 పాయింట్లు. పంచదారని చక్కెర అని ఎందుకంటారో తెలుసా? చక్కెర అంటే అది అదే పంచదారని చెక్కింది కాబట్టి
షుగర్ కేన్ లో నుంచి. అందుకనే దాన్ని చక్కెర, బాగా షుగర్ కేన్ ని చెక్కండి అంటూ అంటూ చక్కెర 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 అన్నారు 3 సార్లు. ఆ చక్కెర అయిపోయింది. కాదు కాదు కాదు. అరెలా? ఎందుకంటే ఎర్ర చీమలు పంచదార చుట్టూ చక్కెర కొడతాయి కాబట్టి అలా చక్కెర అని పెట్టేశారు. ఎర్ర చీమలు పంచదార చుట్టూ చక్కెరలు కొడతాయి కాబట్టి చక్కెర అంటారంట. షుగర్ ఉండే వాళ్ళు కూడా ఎక్కువగా పంచదార తింటే చక్కెర వస్తుంది కాబట్టి చక్కెర అంటారు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇప్పుడు ఒక పాట. రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని యవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి హే ప్రేమ లేఖ రాసుకున్నా ఈ గాలిలోన నీరులోన నువ్వు వెళ్ళదానిలోన వాళ్ళు పోస్టర్ వేసుకున్నా సూసైడు లేఖ రాసి ఇవ్వనా నా సంబరాన్ని చూడలేక సైనైడు దాగి నీ అవసరాన్ని తెలుసుకున్నా ఎంతెంత వేచినానే వెయ్యి కన్నులా ఇలా 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 హే ప్రేమ గుండె చప్పుడాగిపోయేలా నువ్వు లేని జీవితం నేను బౌండు కావడం సెంచరీకి ఒక్క రన్ను ముందు అవుడు అవ్వడం నువ్వు లేని జీవితం డస్ట్ బిన్ను వాడటం వేసుకున్న కోకు టెన్ను గాళ్ళు లేపి తన్నడం ఫుట్బాల్ తన్నడం గట్టిగా తుమ్మడం రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి. హే త్రిషాకి గట్టిగా ఒకసారి చప్పట్లు. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? రాబసా. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. నీ పేరు? సిద్ధార్థ్. సిద్ధు. ఏం చేస్తుంటావు? డ్రైవర్ సార్. డ్రైవర్ ఎయిర్పోర్ట్ లో ఏం పని? దుబాయ్ లో పనిచేసేవాడిని. ఇవాళ ఇండియాకి వచ్చాను. వచ్చావా? వచ్చేసావా? అంటే యాక్చువల్లీ నేను పనిచేసే చోట ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనమాట. యాక్చువల్లీ జరిగితే మా షేక్ బాజిని పిల్లల్ని యాక్చువల్లీ నేనే సేవ్ చేశాను అనమాట. సేవ్ చేస్తే శాలరీ పెంచాలి కానీ పనులు తీసేస్తారా? అంటే యాక్చువల్ గా దుబాయ్ రూల్స్ ప్రకారం వాళ్ళ లేడీస్ ని చూశానని చెప్పి సారీ చెప్పి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి వెంటనే డ్రైవర్ పనులను తీసేసి ఇంటికి పంపించేయమన్నారు. ఎంత ఖర్చు అయినా సరే డ్రైవర్ కి డబ్బు ఇచ్చేసి ఇంటికి పంపించేయండి. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. నీకు అభ్యంతరం లేకపోతే ఆ డ్రైవర్ జాబ్ లో అసలే ఉద్యోగం పోయి కష్టాల్లో నాకు అభ్యంతరం ఉంటుంది సార్. మీరు కష్టాల్లో ఉన్నానంటే అంబానీ అడుక్కు తింటున్నట్టు లెక్క. ఎల్లుండి మంచి రోజు, వచ్చి డ్యూటీలో జాయిన్ అవ్వు. అలాగే సార్. మరేమో ఇప్పుడు మీరు క్వశ్చన్ విన్నారు కదా, మీరు సంభాషణ జాగ్రత్తగా విన్నారా? పాపం కదా అతని ఉద్యోగం అలా పోవడం ఏమైనా బాగుందా త్రిష? అవును, బాగాలేదు. అక్కడ ఆడ లేడీస్ ని చూసారని చెప్పి ఇలా ఉద్యోగం పీకేస్తే అసలు ఇంకేం అవ్వాలి చెప్పు? ఇక్కడ ఇండియాలో చాలా మంది ఉద్యోగాలు పోవాలి. ఇండియాలో కాదు కదా, అందుకని నేను ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్తగా విని బజర్ని ఒకటి తెలిసినట్టయితే మీకు, ఒకవేళ మీరు కష్టంలో ఉన్నారంటే అంబానీ అడుక్కు తింటున్నట్టు అని చెప్పింది ఎవరమ్మా? త్రిష. ఎంఎస్ నారాయణ గారు. ఈ సినిమా ఏంటో తెలుసా నీకు? అచ్చరింటికి దారేది. సరిగ్గా చెప్పామని నీకు 6 పాయింట్లు తీసుకో. ఇప్పుడు ఇంకో పాట.
రిమోట్ మారుతుందా ఓరల్స్ జరుగుతుందా నా ప్రేమకున్న క్వాలిటీ మారుతుందా I love you oh Anjali I love you forever I love you oh Anjali I wanna be your lover I hate you, oh Akkari. I hate you forever. I hate you, oh Tingari. You can't be my lover. తిట్టేసినా నా ప్రేమ మారదుగా I love you oh Anjali I love you forever I love you oh Anjali I wanna be your lover I hate you, oh Akkari. I hate you forever. I hate you, oh Tingari. You can't be my lover. సిరీస్ స్టార్ట్ చేసింది, త్రిష జాయిన్ అయింది, నేను కూడా రావాల్సి వచ్చింది. మీరు ఏం చేశారు? బాగుంది. ఈ పాటలో ఉన్న హీరో ఎవరు? దివ్య. బెల్లంకొండ శ్రీనివాస్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఎంతెంత వచ్చాయో మీకు చూద్దాం. హలో, మీ ఊర్లో స్టార్ మహిళ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఎస్, మా టీం వచ్చేస్తుంది మీ ఊరికి. గబుక్కున మీ పేరు నమోదు చేసుకోండి. ఎస్ఎంఎల్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్కి పంపించండి. వర్షిణి దుర్ధరదర్శిణి దుర్ముఖవర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి కల్మషమోచని ఘోరరతే. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. స్వర్గీయ ఇందిరాగాంధీ తండ్రి పేరు ఏమిటి? రాజీవ్ గాంధీ. ఇందిరాగాంధీ గారి తండ్రి ఎప్పుడయ్యారు? రాజీవ్ గాంధీ. యువర్ ఆనర్, ఇందిరాగాంధీ గారి కొడుకు కదమ్మా రాజీవ్ గాంధీ. ఓకే, అలా జరుగుతుంటుంది టెన్షన్. ఇంతకీ మా ఆయన పేరు ఏంటో చెప్పు. అమ్మయ్య. ఓకే, సో ఇందిరాగాంధీ గారి నాన్నగారి పేరు జవహర్ లాల్ నెహ్రూ గారు. నెహ్రూ జంతు ప్రదర్శనశాల ఏ చెరువు పక్కన ఉంది? అంటే ఇక్కడే మన జువాలజికల్ పార్క్ ఉంది కదా, అది ఏ చెరువు పక్కన ఉంది? చెరువు ఉందో లేదో అసలు ఇప్పుడు. మీరు ఎప్పటి నుంచి ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు? ఆ పార్క్ వెళ్ళి వచ్చినప్పటి నుంచి. అవునా? 2 కోతులు నన్ను కలిసి అన్నాయి, మీరు ఎప్పుడు చూసినా చాలా ఇంటెలెక్చువల్ క్వశ్చన్స్ అడుగుతారు, మా గురించి ఏమి అడగరు అని. సో చెప్పండి ఆప్షన్స్. ఏ మీర్ ఆలం, బి నిజాం సాగర్. నిజాం సాగర్. మీర్ ఆలం అంట, ఆ చెరువు పేరు నాకు తెలియదు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమాలో ఒక హీరోయిన్ పేరు చెప్పండి. బాగుంటది కదా ఈ సినిమా. ఫుల్ కామెడీ. ముఖ్యంగా బ్రహ్మానందం గారు, కోవై సరళ ఉంటారా? ఉంటారుగా. ఎక్కడ ఉంటారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఒక హీరో హీరోయిన్ పేరే చెప్పాను కానీ నేను వాళ్ళ పేర్లు అడగలేదు. ఆవిడ కూడా ముగ్గురులో ఆవిడ కూడా అంటే ఆల్మోస్ట్ అంతే కదా అని. అయినా బల్బు కలగలేదు. ఎక్స్ప్లెనేషన్ అండి. రోజా. అమ్మయ్యా, కరెక్ట్ ఆన్సర్. రోజా, కోవై సరళ, ప్రీతి, రమ్యకృష్ణ వీళ్ళందరూ ఉన్నారు. అలాగే హీరోల్లో ఏమో రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీకాంత్ గారు, బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజ్ గారు. తీసుకోండి 6. త్రిష 2, జోష్న 2, ఐశ్వర్య 2. ఆంధ్రప్రదేశ్ లో చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన గుడి ఏది? చిన్న తిరుపతి. ఆప్షన్. ఏ ద్వారకా తిరుమల, బి ధర్మపురి. అదే 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 ధర్మపురి. మన పాయింట్స్ మిగిలిపోయినాయి. ద్వారకా తిరుమల ఏలూరులో ఉంది. అవును. సో ఐఎమ్ సారీ. ఎబోలా అనేది ఏమిటి? ఎక్కడో విన్నాను. అదే అదే నువ్వు అనుకున్నా. అదేనా? మన షూటింగ్ లో మాట్లాడుకున్నాం. అదే. యా రైట్. అదే అదే నిజంగా ఆడాము. ఎబోలా అనేది ఏమిటి? ఆప్షన్స్. ఏ ఒక వ్యాధి, బి ఒక ఫ్యాషన్. ఏ ఒక వ్యాధి. కరెక్ట్ ఆన్సర్.
యా పాప ఇది ఇప్పటి వరకు దీనికి ఇంకా క్యూర్ కనిపెట్టలేని ఒక వ్యాధి. అవును అదే కదా ఐస్ బకెట్ అనేది. లేదు ఐస్ బకెట్ ఇస్ ఫర్ అనదర్ డిజీజ్. అదే ఈ మధ్యలో వచ్చింది అదే కదా. ఐస్ బకెట్ వేరే వ్యాధికి సంబంధించి ఫండ్స్ రేస్ చేయడం కోసమని చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ. ఈ ఎబోలా అనే వ్యాధి బ్యాట్స్ నుంచి వ్యాపిస్తుందంట. అయితే దీనికి ఇంకా క్యూర్ రాలేదు అని అన్నారు. మనకి ఏంటంటే ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో అనవసరంగా అవగాహన పెంచడం మానేసి భయపెట్టేస్తున్నారు. అది వచ్చేసింది, చచ్చిపోతారు, ఇలాంటివన్నీ చెప్పి చాలా విపరీతమైనటువంటి భయాలు కలిగించేస్తున్నారు. ఒకవేళ నిజంగా గనక అలాంటి థ్రెట్ ఏమైనా ఉన్నట్టయితే మన మెడికల్ ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ నుంచే వస్తుంది. సో పెద్దగా భయపడక్కర్లేదు. అండ్ నువ్వు అనుకున్నది కరెక్ట్, అదొక వ్యాధి. తీసుకో 3. దివ్య 2, త్రిష 1. విద్యార్థులకి బాగా అర్థం కావడానికి ఉపాధ్యాయులకి సహాయపడే శాస్త్రం ఏది? ఆప్షన్స్: ఏ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, బి విద్యా సామాజిక శాస్త్రం, ఏ మనోవిజ్ఞాన శాస్త్రం. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. త్రిష 1, దివ్య 1, జ్యోత్స్న 1. మల్లన్న సినిమాలో హీరో ఎవరు? విక్రమ్ అండి. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. ఇదిగో చూసిన బాగోదు, ఇంకోసారి స్టార్ మైలోకి వస్తావు రావా? త్రిష 2, ఐశ్వర్య 2, దివ్య 2. భారతదేశంలో అతి పొడవైన బీచ్ ఎక్కడుంది? బీచ్ ఆప్షన్: ఏ చెన్నై, బి ముంబై. ముంబై కాదు, చెన్నై. ఈ రోజు మంగళవారం సెప్టెంబర్ 30వ తేదీ అయితే అక్టోబర్ 5 ఏ వారం అవుతుంది? సండే. కరెక్ట్ ఆన్సర్. ఏంటింది అక్కడి నుంచి చూస్తున్నా. ఎన్నున్నాయి? 1923. సరే జోష్న 3. నేను 2 తీసుకున్నాను. దివ్య ఇప్పుడు ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు బాబు. వాళ్ళగా చెప్పి తీసుకోవడమే. ఐశ్వర్య 1, దివ్య 1, సారీ ఖ్యాతి 1. ప్రపంచంలో తయారైన మొట్టమొదటి ఆటం బాంబు పేరేమిటి? ఆప్షన్స్: ఏ మాస్టర్ పీస్, బి లిటిల్ బాయ్. టైం బాంబ్ పేలిందే పిల్ల నీ గుండెల్లో, టైం బాంబ్ పేలిందే పిల్ల. ఏందో పేర్లు కూడా తెలియదు. ఇంకోసారి. మాస్టర్ పీస్, లిటిల్ బాయ్. ఏ కాదు కాదు, బి కాదు, ఏ పేరు చెప్పు. మాస్టర్ పీస్ కాదు, లిటిల్ బాయ్. సరే మాస్టర్ పీస్. వద్దొద్దు, పీస్ కదా. లిటిల్ బాయ్. లిటిల్ బాయ్ వద్దొద్దు. ఏదో చెప్పమ్మా. నేను ఎగ్జామ్ లో రాసొచ్చి కూడా మర్చిపోయావా? నేను చెప్పాను కదా చెప్పమని. ఇలా నా పరువు అంతా తీస్తున్నావు, ఏం చేయాలి? సరే ఏదో పీసు, ఆ పీసు ఏ. ఇది రాంగ్ ఆన్సర్. టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో, టైం బాంబ్ పేలిందే పిల్ల, సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో, సైక్లోన్ వచ్చిందే పిల్ల. ఇంతకీ దాని పేరు లిటిల్ బాయ్. ఓకే. ఖైదీ సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. చూస్తున్నా, అంతా చూస్తున్నా. కుళ్ళుబొట్టు. పదహారేళ్ల వయసు, పడి పడి లేచే మనసు, 16 వయసు, పడి పడి లేచే మనసు, పట్టుకో పట్టుకో కళ్ళెలేసి పట్టుకో, కట్టుకో కట్టుకో పక్కమేసి కట్టుకో. 16 వయసు, పడి పడి లేచే మనసు. ఎవ్రీబడీ దట్స్ గుడ్. పడి పడి లేచే మనసు, పట్టుకో పట్టుకో కళ్ళెలేసి పట్టుకో, కట్టుకో కట్టుకో పక్కమేసి కట్టుకో. ఓకే, నువ్వు పాయింట్లు తీసుకో. జోస్న 2, దివ్య 2, 2 త్రిష.
సతీ లీలావతి సినిమాలో హీరో ఎవరు? ఎందుకు ఈ అమ్మాయికి 2 సినిమా క్వశ్చన్స్? ఎందుకే 1 సెలెక్ట్ చేసుకున్నావు? అదేంటి అంటే అట్లా చూస్తే వస్తుందేమో అని. సరే ఆప్షన్ సతీ లీలావతి. ఆప్షన్స్ ఏ కమల్ హాసన్, బి రజనీకాంత్. ఓహో ఈ సతీ లీలావతి. ఏ సతీ లీలావతి? అది చేసింది అనుకుందేమో. ఐ థింక్ కమల్ హాసన్. కరెక్ట్ ఆన్సర్. రమేష్ అరవింద్ కూడా ఉన్నారు అందులో, తమిళ హీరో. ఇగో సిరి చెప్తున్నా, మన దగ్గర అయినా 24 ఉన్నాయి. ఇప్పుడు ఇగో సుమా గారు ఏం చెప్తారు తీసుకుంటా. సుమా గారు ఏం చెప్తున్నారు మీరు? తీసుకోవద్దు అని చెప్తున్నారు. చీటింగ్ అక్క ఇది. తీసుకో. అంతేనా? తీసుకోవద్దు అని చెప్తున్నాను. త్రిషా 1. తీసుకోవద్దు అని చెప్పాను, అయినా తీసుకుంది. జ్యోత్స్న 1, దివ్య 1. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. సురవర వర్షిణి దుర్ధర దర్శిణి దుర్ముఖ వర్షిణి హర్షరతే, త్రిభువన పోషిణి శంకర దోషిణి కల్మషమోచని ఘోరరతే. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. Twinkle, twinkle, little star, आओ आओ मेरा प्यार प्यार प्यार. Twinkle, twinkle, little star, आओ आओ मेरा प्यार प्यार प्यार. So you wanna play the beat now? Yo yo, make me wanna feel the heat now. Yo yo, let's get a little closer. तुझे इश्क में करूं दीवाना, मैं नी तो कल सी राना. Gumma sutrane chittagiyano mottu sokake ottigillale kanne gaajullo ramya ragalo poddu mirake panne panale kakalu virake veyali ilalo ni toti adake ide idolalo. Jai ullas raja jai ullas puja jai patti se le ja aja. Jai sukhana rani, jai sukona body, juice kona body kari. Jildoste patte chiyala, vidichi vatta siyala. Jildoste patte chiyala, vidichi vatta siyala. దివ్య గడిగా చప్పట్లు. బాగా చేసావు దివ్య, థ్యాంక్ యూ. అండ్ అలాగే మేడం రిష గారు బాగా చేశారు. స్టార్ మహిళలో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. ఫస్ట్ చిత్రం
సిరి శ్రేయ. ఓకే చూద్దాం. శ్రేయ. నీకు శ్రేయ అంటే అంత ఇష్టమా? నాకు చాలా అంటే చాలా ఇష్టం. పవిత్ర మూవీ నేను చిన్న ఉన్నప్పుడు తన గ్రీటింగ్ కార్డ్స్ పంచి పెట్టేదాన్ని అనమాట స్కూల్లో. బర్త్డేకి? నో జాన్ ఫోటో ఉండేది. జాన్ ఫస్ట్ కి వెనకాల పేరు రాసి ఫ్రమ్ టు అని రాస్తాం కదా. అనుకున్న శ్రేయాన్ని జీవితంలో ఒక్కసారి ఏం చూస్తానని. చూసావా? చూసాను. పవిత్ర మూవీ చేసినప్పుడు ఒక హగ్ చేసుకునే సీన్ ఉంటుంది అనమాట. నాకు ఇలా చేతులు ఇలా అనుకున్నాయి, మేనేజ్ చేసి హగ్ చేసుకున్నా. డార్లింగ్. సిరి 6. నెక్స్ట్ చిత్రం. జ్యోత్స్న. రాసా చూద్దాం. నేను వచ్చేదాన్ని కదా, నీకు ఎందుకే అంత ఆరాటం? నాకే అనుకుంటే నీకు నాకంటే చూద్దాం. అది మీనా. -6. నెక్స్ట్ చిత్రం. జ్యోత్స్న. సోనాలి బిందె. ఆమె బిందె బకెట్ మధ్య చూద్దాం చూద్దాం. రిచా గంగోపాధ్యాయ. జ్యోత్స్న మళ్ళీ -6. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం. నెక్స్ట్ చిత్రం. జ్యోత్స్న. హన్సిక. నీ పాదాలకి నా నమస్కారం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. అది హన్సికానే. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. సిరి. త్రిష. నేహ ఉల్లాలో -6. నెక్స్ట్ చిత్రం. జ్యోత్స్న. తమన్నా. ఇట్ ఇస్ తమన్నా. 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎంతో చూద్దాం. వర్షిణి దుర్ధరదర్శిణి దుర్ముఖవర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి కల్మషమోచని ఘోరరతే. స్టార్ బడిలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, ఫస్ట్ మీరు ఇలా బ్యాలెన్స్ చేసుకున్న తర్వాతే గేమ్ ఆడడం మొదలెట్టాలి. ఓకే, అండ్ గేమ్ చాలా సింపుల్. ఇక్కడి నుంచి దీన్ని ఇలా తీసుకోండి, తీసుకొని వెళ్ళి ఇందులోకి ఇలా వేసుకోండి, మళ్ళీ తీసుకోండి. అరే అలా పడిపోయినవి తీసుకోవద్దు, ఇలా ఉండేవి మాత్రమే తీసుకోండి. ఇలా ఎన్ని కుదిరితే అన్ని దీంట్లోకి వేసుకుంటూ వెళ్ళండి, అంతే. ఆ డబుల్ గమ్ టేప్ దాటి కింద పడిపోవద్దు, అక్కడ వరకే ఆగాలి. 1 2 3 గో.
2 3 4 5 ఒక్కొక్క దానికి 6 పాయింట్లు 30 ప్లస్ 20 దీనికి 20 50 అండ్ ట్రావెలింగ్ సెట్ 1 2 3 గో రింగులకి 36 పాయింట్లు 20 56 అండ్ శాండ్విచ్ టోస్టర్ 1 2 3 గో ఆ 3 రింగులకి 18 పాయింట్లు దీనికి 20 38 హండీ సెట్ 1 2 3 గో ఆ 3 రింగులకి 18 పాయింట్లు ప్లస్ 20 38 ట్రావెలింగ్ సెట్ ఓకే రెడీ 1 2 3 గో
20 50 అండ్ కూల్ బాక్స్. ఓకే, టార్గెట్ మన త్రిష అన్నమాట. త్రిష స్కోర్ దాటాలంటే నీ టార్గెట్ 55 అంటే మినిమం టు మినిమం అందులో 6 రింగులు వేయాలి. ఆల్ ది బెస్ట్. నేను చెప్పి అయ్యద్దు. ఏంటది? ఏదో అలా అన్నాను. నేనే ఏదో ఒక రకం గెలిపిస్తాను, నాకు కొనివచ్చు కదా. ఓకే, ఏంటది? మీ ఇష్టం ఏదైనా. నన్ను గెలిపిస్తే మీకు గిఫ్ట్ ఇస్తానంటుంది. చూడండి ఎంత మంచి. నిన్ను గెలిపిస్తేనా? నాకు ఇంకోలాగా అర్థమైంది ఏంటి అంటే చెప్పింది ఇంకోలాగానే. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అలా. ఎందుకే అలా? సరే, ఎవరో ఒకళ్ళు నాకు కొనివ్వండి, ఎందుకంటే ఇద్దరులో ఎవరో ఒకళ్ళు గెలుస్తారు కదా. సుమా గారు నన్ను తీసుకెళ్ళిపోరా, పెంచుకోవచ్చుగా నన్ను. ఉండే పిల్లల్నే చాలా కష్టంగా చూసుకుంటున్నాను నేను, అక్కడ ఇక్కడ వర్కులు చేసుకుంటూ. నిన్ను కూడా పెంచుకోవాలమ్మా నేను. పని చేసి పెడతావా? ఒక షో మీరు చేయండి, ఒక షో నేను చేస్తాను, మీకు హెల్ప్ గా ఉంటాను. 1 2 3 గో అమ్మా. వేయమన్నాం కానీ 6ది వేసేటప్పటికల్లా టైం అయిపోయింది పాప. ఆమెను అడుగా, 1 సెకండ్ ఇస్తుంది. 5కి 30 అండ్ ఇక్కడ 20 50. అది ఈ రోజు మన స్టార్ మహిళలో స్టార్ యువతి త్రిష.